హాయ్ అందరికీ. సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా అయిపోయే రైస్‌తో ఒక 7 రెసిపీస్ అయితే చేస్తన్నా. ఈ 7 డేస్ కూడా పెడతానది. లంచ్ బాక్స్‌లోకి ఈజీగా అయిపోద్ది పలావ్స్. అయితే ఈరోజైతే పాలకూర పలావ్ చేస్తన్నా. జీడిపప్పు, బియ్యం అయితే నానబెట్టుకొని ముందుగానే పెట్టుకున్నాను. ఒక గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకున్నాను నేను కడిగేసుకొని. పాలకూర అయితే కడిగేసి కట్ చేసుకున్నాక కడాయిలో ఏసి దగ్గరగా ఉడికించుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు. ఊరికనే ఉట్టిగానే ఆకునే ఉడికించుకోవాలి. మామూలుగా కూడా మిక్సీ కొట్టుకోవచ్చు. బట్ అది పచ్చివాసన వస్తది. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల పచ్చివాసన రాదు. ఇప్పుడైతే అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, నానబెట్టిన జీడిపప్పు, కొంచెం ఆకు కూడా ఏసుకున్నాక ఓ 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఏసుకొని ఇప్పుడైతే కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నా. నేను ఓన్లీ నెయ్యితోనే చేస్తున్నా. పిల్లలు బాగా తింటారు ఇష్టంగా అందుకని. ఇంక బిర్యానీ ఆకు, లవంగాలు అయితే యాడ్ చేసుకుంటాను. ఇంకేం మసాలా దినుసులు అయితే వేయడం లేదు ఇందులో అయితే. ఇంకా అవి యాడ్ చేసుకున్నాకైతే ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆ పేస్ట్లో యాడ్ చేస్తాను. కావాలంటే ఇందులో 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయ్యాకైతే మనం ఆల్రెడీ మిక్సీ కొట్టాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా బాగా దగ్గరగా మగ్గించుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి అన్నీ పచ్చి వేసాం కాబట్టి. కొద్దిసేపు అయితే లిడ్ పెట్టుకొని దగ్గరగా ఉడికించుకోవాలి. ఇదిగోండి ఉడికాకైతే రైస్ ఆల్రెడీ నానబెట్టేస్తా కదా, ఒక గ్లాస్ అయితే వాటర్ పక్కన పెట్టేసి ఓన్లీ రైస్ ముందుగా వేసుకొని కొద్దిసేపు ఈ గ్రేవీలో అయితే ఉడికించుకోవాలి. ఇదిగోండి చక్కగా ఉప్పు వేసుకున్నాకైతే మొత్తం కలిపేసుకొని ఒకసారి లిడ్ పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుంటాను. ఇదిగోండి చక్కగా ఉడికింది కదా. ఇప్పుడైతే ఆల్రెడీ వాటర్ పక్కన తీసి పెట్టా కదా, 2 గ్లాసులు అయితే రైస్ నానబెట్టిన వాటర్ ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం ఉప్పు ఇప్పుడే చూసుకుని ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే కంటిన్యూ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం త్వరగా అయిపోవాలి. ఇక్కడే ఉంటే నాకు కొంచెం పిల్లలు రెడీ చేయాలి కాబట్టి నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేశాను. అదైతే ఆటోమేటిక్ కాబట్టి ఇంకా ఆగిపోద్ది. మనం ఇంకా మిడిల్లో చూడనవసరం లేదు. ఇప్పుడైతే రైతా చేస్తున్నా. పెరుగులో కొంచెం ఉప్పు వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకున్నా. ఉంటే కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులోనే ఉంటే క్యారెట్ కొంచెం తురిమేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే నా దగ్గర అవైలబుల్గా లేవు. ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి. ఇదిగోండి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు ఇది కూడా అయిపోవచ్చింది. ఇంకొకసారి కలిపేసి ఇంక లిడ్ పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా ఆగిపోద్ది. ఇంక నేను ఇందులో ఎందుకు పెడతానంటే నేను తినే టైంకి మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే కొంచెం వేడైపోద్ది. అందుకని ఇందులో పెట్టుకుంటా. లేదంటే మీరు ఆ కుక్కర్లోనే కంటిన్యూ చేసుకోవచ్చు. కొద్దిసేపు కలిపేసుకొని పెట్టుకుంటే అందులో కూడా త్వరగానే ఉడుకుద్ది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.